मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అర్హతలు నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి మరియు వారి గురువులైన పరమ పరమ పూజ్య శ్రీల అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి, అలాగే మా శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు గారు, పూజ్యశ్రీ వైష్ణవ కృపా ప్రభు గారు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు గారు మరియు పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు గారు, మరి అనేక వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు వాళ్ళ పాద పద్మాలకు. కృష్ణ కంటిన్యూ చేస్తాం. అవును ప్రభుజీ, ఏమి వినిపించలేదు ప్రభుజీ. ఓకే ప్రభు. అదే నెట్వర్క్ మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, వెళ్ళింది, పర్లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయము సంఖ్య 15, అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. అందులో 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రతిపదార్థం: అహం నేను, వైశ్వానరః జఠరాగ్ని రూపమున గలన పూర్ణాంశ, భూత్వా అయి, ప్రాణినాం సకల జీవుల, దేహములలో, ఆశ్రితః ఆశ్రయించి, ప్రాణవాయువు అపానవాయువు, సమాయుక్తః సమత్వమును నిలుపుతూ, పచామి జీర్ణము చేయుదును,
అన్నం ఆహారమును చతుర్హు విధం 4 రకములైన భావం కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో. నేను ప్రాణుల దేహములోని జఠరాగ్నిని ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 రకమైన ఆహార పదార్థములను జీర్ణము చేస్తుంటిని. భక్ష్య భోగ్య లేహ్య చోహ్య లేహ్యములను 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంటిని అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నారు. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం చెప్తున్నారు ప్రభుపాదులు. ఆయుర్వేద శాస్త్రమును అనుసరించి ఉదరములోకి పంపబడిన ఆహారం అంతటినీ జీర్ణం చేయుటకు ఉదరములో అగ్ని కలదని మనకు తెలియను. మరి ఆకలి కూడా కలిగించేది కూడా ఆ కృష్ణుడే. ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఉదరములో ఏముంది? ఆహారం అంతటిని జీర్ణం చేయుటకు ఉదరములో అగ్ని ఉంది అని చెప్పారు కదా. అదే అన్నమాట. అది ఈ శరీరము ఒక యజ్ఞశాల. మరి భగవంతుడికి ఈ అగ్ని ఏదంటే జఠరాగ్ని. కాబట్టి అందున ఏదైతే మరి యజ్ఞం చేసేటప్పుడు హవిష్యులు ఏ విధంగా సమర్పణ చేస్తామో ఆ విధంగా ఇక్కడ మనం సమర్పణ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. అట్టి అగ్ని తగినట్లుగా జ్వలింపపోయినచో ఆకలి కలగదు. కాబట్టి అగ్ని నిరంతరంగా జ్వలింపాలన్నమాట. అప్పుడే ఆకలి కలుగుతుంది మనకి. అంటే ఏమి? అప్పుడు నిరంతరమైన యాగం చేయాలని, అది సరైన రీతిలో జ్వలించినచో ఆకలి కలుగును. కాబట్టి ఆ అగ్ని జ్వాల నిరంతరంగా ఉండాల. అప్పుడే ఆకలి కలుగుతుంది. కొన్నిసార్లు ఆ అగ్ని సరిగా జ్వలింపగా పోయినప్పుడు వైద్యము అవసరమగును. ఆకలి కలగడం లేదంటే ఏం చేస్తామంటే గనక వైద్యుడి దగ్గర పోవాల్సి వస్తుందన్నమాట. అదే ప్రభువు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏమైనాను ఈ అగ్ని దేవుడైన శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యం వహించును. మరి ఈ అష్టదిక్పాలకులలో ఒకరైన అగ్నిదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యం వహిస్తారన్నమాట. ఎందుకంటే ఈ 14 లోకాలను సృష్టించే అధికారము బ్రహ్మకు ఇచ్చేసి, మరి ఆ లోకపాలకులు, దిక్పాలకులు, మరి వీరికి అందరికీ వచ్చేసి ఆ శక్తులు ఇవన్నీ ఏర్పాటు చేసింది అంటే కృష్ణుడే. కాబట్టి మరి ఆయా దేవీ దేవతలు అందరూ మరి కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేవాది దేవుడు లేక బ్రహ్మము అగ్ని రూపములో ఉండి అన్ని రకములైన ఆహారములను జీర్ణము చేస్తుండునని బృహదారణ్యకోపనిషత్తులో నిర్ధారిస్తుండెను. ఉపనిషత్తు చెప్తున్నారు. అయం అగ్ని వైశ్వానరో యో అయమతః పురుషే ఏనాద్ అన్నం పచత్యే అంటాడు. అంటే ఈ విధముగా అంటే అన్ని రకముల ఆహార పదార్థములు జీర్ణం చేయుటకు భగవంతుడే తోడ్పడుట చేత భుజించు విషయములో జీవుడు స్వాతంత్రుడు కాడు. ప్రభుపాదులు చెప్తున్నారనమాట. అహం వైశ్వానరో భూత్వా, జీవుల యొక్క దేహములో నేను ఆశ్రయించి ఉన్నాను అని చెప్తాడు. అందుకే ఇక్కడ ఈ ప్రాణులలో దేహంలో జఠరాగ్ని రూపంలో ఉండేది కృష్ణుడే. మరి మనము తిన్న ఆహారం జీర్ణం చేసేది కూడా కృష్ణుడే. మరి మనకు ఆహార పదార్థాలు సమకూర్చేది కూడా కృష్ణుడే. అటువంటప్పుడు మనము భుజించు విషయంలో మనకు స్వతంత్రం ఉందా అంటే లేదు. ఎందుకంటే అది ఎవరిది? కృష్ణుడిది ఆహార పదార్థాలన్నీ. కాబట్టి పర్మిషన్ తీసుకోవాలా. కృష్ణ, అదిగో నీవు ఇచ్చిన ఈ నీది ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని నాకు ఆకలిగా ఉంది, మీకు సమర్పణ చేసి తీసుకుంటాను అని చెప్పి ఫస్ట్ ఆయనకు సమర్పణ చేయాలి. మీకే సమర్పణ చేస్తున్నాము ఈ
ఈ పదార్థాలన్నీ ఇవన్నీ మీవే అని చెప్పేసి భావనతో నా ఉద్యోగము, నా సంపాదన, నా ఇష్టము అని మనం ఇష్టం వచ్చినట్టు మనము ప్రవర్తించడానికి మనకు స్వతంత్రం లేదు. మనలో ఉండే శక్తి భగవంతుడిదే. మనలో చూడండి, చివరికి మనము తినే ఆహార పదార్థాలు కూడా ఇచ్చేది కూడా భగవంతుడే. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది కూడా భగవంతుడే. మరి ఆ విధంగా మనకు శక్తి ఇచ్చేది కూడా భగవంతుడే. మనలో శక్తి భగవంతుడిదే. మనలో జ్ఞానము భగవంతుడిదే. మరి మన మన యొక్క ఏదైతే సంపద ఉందో అది కూడా, ధనము కూడా భగవంతుడిదే. కాబట్టి ఆయన సేవలో నియుక్తం చేయాలా అని చెప్పడము ఇక్కడ ప్రభుపాదుడి యొక్క ఉద్దేశం. అందుకే ఏం చెప్తున్నా అంటే, ఆహార పదార్థాలు జీర్ణం చేయుటకు తోడ్పడే భగవంతుడే తోడ్పడుట చేత భుజించు విషయములో జీవుడు స్వాతంత్రుడు కాదు. అందుకే ఇక్కడ 13 శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగంలో చెప్పడం జరిగిందనమాట. యజ్ఞశిష్టాసి నశ్చంతా ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప పచన్యాత్మా కారణాత్ అని చెప్పేసి. సజ్జనులు ఎవరైతే ఉంటారో, సత్యందు న్యాసమైన వాళ్ళు ఆ విధంగా భగవంతుడి యొక్క ఉచ్చిష్టాన్ని, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆయనకు నివేదన చేసిన తర్వాతనే ఆ ప్రసాదాలను వాళ్ళు తీసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, సామాన్య జనులు వాళ్ళకు ఆకలి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు ఏవైతే నచ్చిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వండుకొని తమ ఆకలి కొరకు తీర్చుకోవడానికి స్వయంగా ఎవరైతే తింటారో వాళ్ళు ఘోరమైన పాపం తిన్నట్టే. అంటే వాళ్ళకు ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆహార పదార్థాలు పండే విషయంలో మీకు తెలిసే ఉంటుంది. ఈ వరి అంటే బియ్యము ఇంటికి రావాలంటే 130 రోజులు పడుతుంది. ఆ క్రమములో వచ్చేసి ఆ బియ్యము ఇంటికి వచ్చే వరకు జరిగే ఆ ప్రాసెస్‌లో వచ్చేసి అనేక రకములైన మరి క్రిమి కీటకముల యొక్క మృత్యువుకు సంబంధించి పాప ఫలం దాంట్లో ఉంటుందన్నమాట. అది మనము మన కోసమే వండుకొని తినడం వల్ల ఏమవుతుందంటే ఆ పాపం తిన్నట్టు అవుతుంది అని చెప్పేసి దాని ఉద్దేశంతో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా భగవంతుడు నివేదన చేసినప్పుడు దాంట్లో ఉండే పాపాన్ని తీసేస్తాడు. తర్వాత అప్పుడు మనము ప్రసాదంగా తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, దీర్ఘాయుష్తో కూడా ఉంటాము. ఇది చెప్తున్నాడు ఆ శ్లోకములో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ప్రభుపాదులు, జీర్ణక్రియకు భగవానుడు తోడ్పడక పోయినచో జీవుడు ఆహారంను భుజించే అవకాశంను కోల్పోవును. అంతే కదా. జఠరాగ్ని లేకపోతే గనక, ఆకలి కాకపోతే గనక జీవుడు తినలేడు, తిన్నా జీర్ణం కాదు. కాబట్టి ఆ విధంగా కృష్ణుడు తోడ్పడకపోతే గనక జీవుడు ఆహారాన్ని తీసుకోలేడు, ఆయనకు శక్తి కూడా కోల్పోతాడు. ఈ విధముగా భగవానుడు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుండేను. కాబట్టి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేది ఎవరు? భూమాత ఎవరు? కృష్ణుడి భార్య. లక్ష్మి మాత ఎవరు? కృష్ణుడి భార్య. మరి ధనము లేకపోతే మనం జీవించగలమా? అలాగే ధాన్యాలు మరి భూమాత మరి ఉత్పత్తి ఇవ్వకపోతే మనము జీవించగలమా? లేదు. ఎందుకంటే ఇవి 2 పుట్టిన నవజాత శిశువుకు తల్లి యొక్క పాలు బ్రతకడానికి ఎంతైతే అవసరమో, ఇక్కడ కూడా ఈ భూమాత యొక్క పంటలు, ఆహార ధాన్యాలు, తర్వాత లక్ష్మీమాత యొక్క ధనము, ఇవి 2 లేకపోతే గనక మనము జీవించలేం. అందుకే ఇవన్నీ భగవంతుడు వారి ద్వారా, ఆయన శక్తుల ద్వారా మనకు ఏర్పాటు చేశాడు. ఆయన ఆ విధంగా మనకు ఎంతో మరి మేలు చేస్తున్నాడు. ఈ విధముగా భగవానుడు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుండును, మరియు అతడే ఉదరములో జీర్ణము చేస్తుండును. కనుక అతని కృపచేతనే మనము జీవితమును అనుభవిస్తుంటిమి. కాబట్టి మన జీవితం ఎవరిదంటే ఆయనదే. కాబట్టి మన జీవితాన్ని ఎవరికి అంకితం చేయాలంటే కృష్ణ సేవ, భక్తియుక్త సేవలో. కాబట్టి ఆ విధంగా మన ఇంద్రియాలను కూడా ఆయన సేవకే నియుక్తం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కనుక అతని కృపచేతనే మనము జీవితమును అనుభవిస్తుంటిమి.
వేదాంత సూత్రములో ఈ విషయమును నిర్ధారింపబడిన శబ్దాదిత్యో అంతః ప్రతిష్టానాచ్చ అనగా భగవానుడు శబ్దములో, దేహములో, వాయువులో కాకుండా జీర్ణశక్తి రూపములో కూడా ఉదరములో నెలకొని ఉండెను. శబ్ద బ్రహ్మము ఎవరంటే ఓంకారం, ఆయన భగవానుడే. తర్వాత దేహంలో కూడా ఆయన హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి ఆయనే లేకపోతే గనక మన దేహానికి చైతన్యం ఉందా అంటే లేదు. ఆ విధంగా తర్వాత ఇంకో వాయువులో కూడా ఉన్నాడు. మనము ఊపిరి పీల్చుకోకపోతే బతకగలమా? లేదు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి అంతేకాకుండా ఆహారం, శక్తి కావాలి గదా! కాబట్టి శక్తి కావాలంటే ఎట్లొస్తుందంటే ఆహారము జీర్ణశక్తి రూపములో ఉదరంలో ఉండి ఆయన మనకు ఆహారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆహారము జీర్ణం చేసే పని కూడా చేసి పెడుతున్నారు మన కోసం. కాబట్టి వాయువులో ఉన్నాడు, శబ్ద బ్రహ్మగా ఉన్నాడు, దేహములో మరి హృదయస్థ పరమాత్మ కూడా హృదయములో ఉన్నాడు. ఆ విధంగా ఆహారాలు 4 రకాలుగా మన ఉదరములో ఉండే వాటిని జీర్ణం చేస్తున్నాడు. భక్ష, భోజ్య, చోస్య, లేహ్యములు. భక్ష్యములంటే నమిలేవి భక్ష్యములు. భోజ్యములంటే త్రాగేవి. చోస్యములంటే నాకి తినేవి. తర్వాత లేహ్యములంటే పీల్చినవి. వీటన్నిటినీ జీర్ణం చేయి శక్తి భగవానుడే. కాబట్టి ఆ విధంగా భగవానుడు చేస్తున్నాడు. ఈ విధంగా వచ్చేసి మనలో శక్తి ఎవరిదంటే కృష్ణుడిది. మనకు ఆహారం ఎవరిస్తున్నారంటే గనక కృష్ణుడే ఇస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. మరి జీర్ణక్రియ చేసేది కూడా ఎవరంటే జఠరాగ్ని రూపంలో ఆయనే. మన శక్తి ఎవరిదంటే భగవానుడిది. కాబట్టి మన జ్ఞానము, మన శక్తి, మన సంపద మరి మొత్తానికి మరి మనము ఎవరి కృప వల్ల ఈ జీవితం అనుభవిస్తున్నామంటే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వల్లనే ఈ జీవితం అనుభవిస్తున్నాము. మనలో చైతన్యము ఎవరిదంటే ఆ భగవానుడిదే. హరే కృష్ణ. ఇప్పుడు మనము ఈరోజు మన టాపిక్ లో గురు పరంపరలో సంబంధించి రసికానంద ప్రభు గురించి మనము చెప్పుకోవాలి, ఆయన లీలల గురించి. హరే కృష్ణ. రసికానంది లీలలు. ఈ రసికానందుల వారు శ్రీ శ్యామానంద ప్రభు యొక్క ప్రముఖ శిష్యుడు. శ్యామానంద ప్రభు యొక్క ప్రముఖ శిష్యుడు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనేక శిష్యగణములో వీళ్ళంతా ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు అందరూ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో వచ్చేసి హరినామ సంకీర్తనోద్యమము, అలాగే మరి కృష్ణ చైతన్యంతో కూడిన జీవితాన్ని గడిపే మరి గురు పరంపరలోని వారు అన్నమాట. ఈయన ఒరిస్సాలో మరి పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కృష్ణ భక్తిని విస్తృతంగా ప్రచారం చేసిన వారు ఎవరంటే గనక శ్యామానంద శిష్యులైన రసికానంద దేవ గోస్వామి. ఈయన జీవితంలో అనేక అద్భుతమైన లీలలు చేశారని చెప్పేసి వైష్ణవ గ్రంథాలలో వర్ణించబడ్డాయి. ప్రసిద్ధ లీలలలో ఒకటి ఏదంటే గనక ఏనుగును శాంతింప చేయడం. అంటే ఉగ్రంగా ఉండే ఒక ఏనుగు, ఎంతో అది మదపుటేనుగు అనమాట. మదపుటేనుగు వచ్చేసి మత్తపుటేనుగును ఆయన శాంతింపజేసినాడు. ఆ లీల ఇక్కడ ఒకటి. ఉగ్రంగా ఉన్న ఏనుగును రసికానందుల వారు హరినామ సంకీర్తన ప్రభావంతో శాంతించరి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని చెప్పేసి హరే కృష్ణ ఆ మంత్రము చెప్పినప్పుడు
ఆ మదపుటేనుగొచ్చేసి ఎంతో అల్లరి చేసేది. మరి అల్లకల్లోలం చేసేది. ఆ మదపుటేనుగు ఏమైందంటే గనక ఆహ్, చూడండి వైష్ణవుల యొక్క మరి ముఖతః ఆ వాక్కు ఏదైతే ఉందో, ఆ మంత్రము హరే కృష్ణ మహామంత్రం యొక్క శక్తి, బలము ఎటువంటిదంటే మరి జీవులు మానవుడు కాదు. మరి మరి జంతువులు సైతము ప్రభావితమైతాయని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. కాబట్టి ఆయన ఎప్పుడైతే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే మంత్రాన్ని మరి కీర్తనను మరి ఎప్పుడైతే చేశాడో, ఆ కీర్తన ప్రభావంతోటి, ఆ కరతాళములు, మృదంగముల ప్రభావంతోటి అనేక శిష్యులతో కలిసి ఆయన చేసినప్పుడు, ఆ యొక్క ఆ శబ్ద బ్రహ్మము యొక్క అంటే కృష్ణుడే గదా! శబ్ద బ్రహ్మం అంటే. కాబట్టి హరినామం అంటే ఆ భగవంతుడిదే గదా! కాబట్టి ఆ ప్రభావం చేత ఆ ఏనుగు మదపుటేనుగు శాంతించిందనమాట. శాంతించి అది కూడా మరి హరిదాసుడైపోయింది. హరే సంకీర్తన ఉద్యమంలో సేవ చేసింది. కాబట్టి భగవంతుడు మనకు యజమాని, మనమంతా దాసులు. కృష్ణ ఈజ్ బాస్, వి ఆర్ ఆల్ ఆర్ దాస్. కాబట్టి ఆయన సేవ చేసింది ఆ విధంగా. ఆయనకు మరి ఆ ఏనుగొచ్చేసి నమస్కరించింది. ఆ కీర్తన అయిపోయినాక ఏనుగు మరి రసికానంద దేవ మహాప్రభుకొచ్చేసి దండం పెట్టింది. నమస్కారం చేసిందనమాట. అని ఆయన జీవితంలో ఆ విధంగా వచ్చేసి గొప్ప ఒక ఏనుగు సంబంధించి ఒక లీల ఉంటే, ఇంకొకటి దొంగలను గురించి ఒక కథ ఉందనమాట. ఒక లీల ఉంది. దొంగల మార్పు. ఆయనను దోచుకోవడానికి వచ్చిన దొంగలు ఆయన కరుణ, ఉపదేశం వల్ల భక్తులుగా మారిపోయారు. దొంగలు వచ్చినారు. ఈయన దగ్గర ఏదో గొప్ప మనీ ఉందని జెప్పేసి. కాబట్టి ఆ మనీని తీసుకుపోవాలని జెప్పేసి వచ్చినారు. ఎంత వెలకట్టలేని ఏదో గొప్ప మనీ ఉంది ఆయన దగ్గర అని జెప్పేసి తెలిసింది. వచ్చేసి మరి ఆ మనీని దోచుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ రసికానంద ప్రభు ఏం చేశాడంటే గనక, "ఎందుకు నాయనా మీరు ఆశ్రమానికి హరే కృష్ణ మహామంత్రం జపించడానికి వచ్చారా? రండి కూర్చోండి" అని చెప్పారన్నమాట. చెప్తే, "లేదు లేదు మాకు మీ దగ్గర మనీ ఉందంట గదా! మరి ఆ మనీని మాకివ్వు" అని చెప్పేసి అడిగారంట. అడిగితే మనీనా అంటే, "అది రాయా? ఆ రాయి అదిగో అక్కడ కసువు ఊడ్చేసి మరి చెత్త బుట్ట ఒకటుంది గదా! ఆ చెత్త బుట్టలోనే పడేసినాను చూడు. ఆ రాయితో నాకేం అవసరం లేదు" అని చెప్పేసి అక్కడ పెట్టేశా నేను. "నీకు అవసరమైతే నువ్వు తీసుకెళ్ళు" అని చెప్పేసి చెప్పారంట. అప్పుడు ఆ దొంగలేం జేశారు? ఆ మనీని తీసుకువెళ్లారు. తర్వాత కొంత దూరం వెళ్ళినాక మళ్ళీ వెనకొచ్చేసి, "ఇంత విలువైన దాన్ని చెత్తబుట్టలో పడేసినావంటే, దీనికంటే గొప్ప విలువ గల మణులు మీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఏయ్! నిజంగా ఇస్తావా లేదా చెప్పు" అని చెప్పేసి కత్తులు చూపించి భయపెట్టేసారంట. అప్పుడు, "నాయనా మీకు ఆ మనీ గావాలంటే ఇస్తా నేను. మీరు పోయి అదిగో ఆ నదిలో పోయి స్నానం చేసి రండి. వచ్చి కూర్చున్నాక మీకిస్తానని" చెప్పినాడంట. ఆ విధంగా వచ్చేసి ఆ దొంగ ఏం జేశాడు? వెళ్ళాడు. నది స్నానం చేసుకొని వచ్చేసి, ఇక కూర్చో అని చెప్పినాడంట. సరే ఈ విధంగా కూర్చోవాలని చెప్తే, ఆ విధంగా ఆయన రసికానంద ప్రభు చెప్పినట్టు కూర్చున్నారు. ఆయనకి నేను ఒక మంత్రం చెప్తాను. ఏదైతే మంత్రము నేనిస్తున్నానో నీకు మనీ అని చెప్పావు గదా! అన్ని మనుల కంటే పరమోత్కృష్టమైన మనీ ఇది. ఇది ఎక్కడా నీకు దొరకదిది. కాబట్టి ఈ మనీని నేను నీకిస్తున్నాను.
కాబట్టి ఆ మణి ఏంటంటే ఇది చెప్పు అని చెప్పినాడంట. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే రామ హరే హరే అనే హరే హరే. మంత్రోపదేశము ఇచ్చేసినాడంట. ఇదే ఆ మణి. ఇంతకంటే మించిన మణి మనకు ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా జపిస్తే ఆ ఆ రాయిల కంటే వచ్చే ఆనందం కన్నా అది తాత్కాలికమైన ఆనందము. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మణి ఏదైతే హరే కృష్ణ మహామంత్రపు మణి ఏదైతే ఉందో ఇది శాశ్వత ఆనందాన్ని ఇచ్చే మణి నీకు అని చెప్పేసి ఉపదేశం చేస్తే ఆయన మారిపోయినాడు దొంగ. ఆ ఉపదేశము మరి ఆయన కరుణ ఆ విధంగా చూపించి ఉపదేశం చేయడం వల్ల ఆ దొంగ తన వాళ్ళను కూడా ఆ మంత్రానికి ఇచ్చేసి దొంగలను కూడా అందరినీ భక్తులుగా మార్చేసిన ఒక లీల ఇది. తర్వాత ఇంకొక లీల హరినామ ప్రచారం చేస్తారాయన. గ్రామ గ్రామానికి తిరుగుతూ మరి చైతన్య మహాప్రభు మరి హరిదాస్ ఠాకూర్‌కు, తర్వాత నిత్యానంద మహాప్రభుకు చెప్పింది అదే కదా! కాబట్టి ఇంటింటికి వెళ్లి వాళ్ళు హరినామ భిక్ష అడిగేవాళ్ళనమాట. మాతా భవతి భిక్షాం దేహి అని చెప్పేసి అడుగుతారు. లోపల నుంచి భిక్ష తీసుకొని వస్తారు మాతాజీలు. వచ్చినప్పుడు తీసుకో నాయనా అని చెప్తే, మాకిది వద్దు మాతాజీ అంటారు. ఏం కావాలా అంటే, మీ ప్రభువుని పిలవండి అని ఇద్దరిని పిలుస్తారనమాట. పిలిచి, మాకేం లేదు. మీరు హరినామం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదే మాకు భిక్ష, కావాల్సిన భిక్ష. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి అని చెప్పేసి ఆ హరినామ మరి నామాన్ని, కృష్ణ ప్రేమను ఏ విధంగా మరి పంచే విధానంలో సంకీర్తనోద్యమంలో ఎక్కువగా పాల్గొన్నారన్నమాట వీళ్ళు. కాబట్టి హరినామ సంకీర్తనోద్యమమును గ్రామ గ్రామాల్లో వచ్చేసి పోయి చేసేవారనమాట. కాబట్టి ఆ విధంగా వేలాది మంది భక్తులని వాళ్ళు ఆ శ్యామానంద ప్రభు యొక్క శిష్యుడైన లసికానంద ప్రభు వచ్చేసి ఈ విధంగా సంకీర్తనోద్యమంలో తీవ్రంగా పాల్గొని అనేక గ్రామాలలో ఉండే జనులందరినీ భక్తులుగా మార్చినాడు ఆయన. ఆయన యొక్క భక్తి చేత. కాబట్టి ఆ విధంగా వచ్చేసి భగవంతుని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో మరి గ్రామస్తులకు చెప్పేసి చైతన్య మహాప్రభు మరి హరే కృష్ణ మహామంత్రము, హరినామ సంకీర్తనోద్యమాన్ని మరి తీవ్రతరంగా ప్రచారం చేయమని చెప్పేసిన ఆ సందేశాన్ని ఆ ప్రజలకు చెప్పేసి అనేక గ్రామాలలో ప్రచారంలో పాల్గొని తన గురువుకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఆ విధంగా కృష్ణ భక్తి మార్గంలో అనేక గ్రామాల్లో గ్రామాలని మార్చేశారు ఆ విధంగా ఆయన. తర్వాత దేవాలయ సేవ కూడా చేసేవారు. దేవాలయంలో కూడా సేవ. శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాల ప్రతిష్ఠ మరి సేవలను విస్తృతంగా నిర్వహించారు. శిష్యులపై కరుణ, భక్తుల సందేహాలను నివృత్తి చేసి గురుభక్తి, వైష్ణవ సేవ, నామ సంకీర్తన ప్రాముఖ్యతను బోధించారు. కాబట్టి దేవాలయ సేవ అంటే దేవాలయాలు అనేక దేవాలయాలు కట్టించడము ఎవరి కోసం అంటే శ్రీ శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలు ప్రతిష్టాపన చేయడానికి. మరి ఆ విధంగా ప్రతిష్టాపన దేవాలయాలు మరి నిర్మాణము, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన, మరి ఆ దేవాలయంలో చేసే సేవలను విస్తృతంగా నిర్వహించినారాయన. చాలా అనేక దేవాలయాలు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి తన శిష్యుల పైన మరి వాళ్ళకు శిక్షణ ఇచ్చేసినాడు. నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలని చెప్పేసి శిష్యుల పైన కరుణను చూపించేవాడనమాట. ఎక్కువగా శిష్యులంటే ఆయనకు అంటే గురువుకు శిష్యులు బిడ్డలతో సమానం కదా! కన్న బిడ్డలతో సమానం కాబట్టి ఆ విధంగా నిరంతర కరుణ చూపేవారనమాట ఎవరిపైన శిష్యుల పైన. మరి ఆయన హరినామ సంకీర్తన ఉద్యమ ప్రచారంలో
మరి భక్తుల యొక్క సందేహాలు అనేక సందేహాలను కూడా నివృత్తి చేసేవాళ్ళు. భగవానుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. మరి మరి చైతన్య మహాప్రభు ఎవరంటే ఆయన కూడా భగవానుడే. ఆయన అంశే. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఇటువంటి అంటే హరినామ సంకీర్తన కలియుగంలో వచ్చేసి ఆహ్, కలియుగ అవతారం ఇది. భక్తి అవతారము భగవంతుడిది అని చెప్పేసి ఆ విధంగా సందేహాలను నివృత్తి చేసేసి నాయన ఏదైతే ఉందో మన హరి కలియుగం యొక్క ధర్మం ఏంటంటే హరి హరి నామ కీర్తన అంతే. కలౌ తత్ హరి కీర్తనౌ అని చెప్పాడు కాబట్టి అందుకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చైతన్య మహాప్రభువుగా వచ్చేసి హరినామ సంకీర్తనోద్యమాన్ని సంకీర్తనను ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ ఈ సంకీర్తనయే మరి ఈ కలియుగంలో ఉండే జనులకు మరి ఉద్ధరిస్తుంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ సేవని మరి చేస్తూ మరి పైన శిష్యులకు కూడా అటువంటి ఆ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని చేయించి మరి భక్తులకు సంబంధించి అనేక సందేహాలు నివృత్తి చేసేవారు. గురుభక్తి గురువు ఇచ్చిన మాటే కదా! గురువుకు మనము ప్రణామం చేస్తాం. ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రణామం ఏం చేస్తామంటే హరినామాన్ని జపిస్తామని, జపం చేస్తామని, తర్వాత హరినామ సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటామని, మరి కృష్ణ ప్రేమను పంచే విధా విధానంలో జీవితాన్ని గడుపుతామని, మరి భగవంతుడి సేవ దాసుడిగా ఉంటామని, ఇవన్నీ ఆ విధంగా వచ్చేసి గురుభక్తి గొప్ప గురుభక్తి కలిగిన మరి అలాగే వైష్ణవులంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. వైష్ణవులకు సేవ చేసేవారు. నామ సంకీర్తన ప్రాముఖ్యతను బోధించేవాళ్ళనమాట. నామ సంకీర్తన ప్రాముఖ్యత ఏంటంటే స్వయంగా భగవానుడే వచ్చేసి మరి తన నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఇచ్చాడు. మరి ఆ కృష్ణుడే అంటే ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చేసి కృష్ణ ప్రేమను పంచుతున్నారు అని చెప్పేసి ఆ ఆ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గనక మనము గోలోకానికి వెళతాము అని చెప్పడము జరిగింది. కాబట్టి కలియుగం యొక్క ధర్మము ఏంటంటే నామ సంకీర్తన, హరి సంకీర్తన. ఏ నామం అంటే హరి. హరి సంకీర్తన మాత్రమే. కాబట్టి రసికానంద జీవిత సందేహం ఏంటంటే ఆయన చెప్పేది జీవిత సందేహం ఏంటంటే మనకందరికీ ఆయన గురువుతో సమానమే. ఎందుకంటే గురువు పరంపరలోని గురువే కాబట్టి గురు సేవ చేయాలి ఒకటి. రెండవది హరినామ సంకీర్తనలో మరి పాల్గొనాలి, చేయాలి. తర్వాత వైష్ణవ సేవ చేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణునిపై అనన్య భక్తి కలిగి ఉండాలి. ప్రతి జీవిపై దయ కలిగి ఉండాలి. ఇవి 5 ఎంతో విలువైన సందేశాలు జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాలి. గురుసేవ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కర్మయోగంలో. కాబట్టి గురుసేవ చేయాలి. గురువు ఎవరంటే అనగా భగవంతుడి యొక్క ప్రతినిధి. కాబట్టి గురువు ఎవరు కాదు, భగవంతుడు ఏర్పాటు చేశాడు మన కోసం ఆయనని. మనకు గురువుగా ఉండమని చెప్పేసి. కాబట్టి ఆయన ప్రతినిధి కాబట్టి ఆయన సేవ మనము చేస్తే భగవంతుడు చేసినట్టే ఆ భావనతో ఉండాలి. తర్వాత వైష్ణవ సేవ. వైష్ణవులంటే ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించిన వాళ్ళంతా వైష్ణవులు అని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినారనమాట. కాబట్టి వీళ్ళను మనము వైష్ణవుల సేవ చేయాలి. భగవంతుడు కృష్ణుడు మనకు స్వయంగా వస్తాడా మనం సేవ చేయించుకుంటాడా మనతోటి? కాదు. వైష్ణవ రూపంలో వస్తాడు. గురువు యొక్క రూపంలో వస్తాడు. కాబట్టి కృష్ణుడికి సేవ చేసినట్టే వైష్ణవులకు సేవ చేస్తే వైష్ణవ సేవ అంత గొప్పది. కాబట్టి ఒక సామాన్య మానవుడు మరి వైష్ణవ కృప లేకపోతే ఆయనకు గురువు లభిస్తాడా అంటే లభించడు. గురువు లభించినా కృష్ణ ప్రేమ లభిస్తుందా అంటే లభించదు. కృష్ణ భక్తి వస్తుందా అంటే
రాదు. శ్రీకృష్ణునిపై అనన్య భక్తి ఎలా ప్రాప్తిస్తుందంటే కేవలము వైష్ణవ కృప. వైష్ణవులు, గురువుల యొక్క కృప మాత్రమే. కాబట్టి సాధు సంఘ, శ్రద్ధ, సాధు సంఘ. ఈ సాధు సంఘాల్లో ఎప్పుడైతే ఉండి మరి గురువుని సేవిస్తామో, మరి గురువంటే వైష్ణవులే. కాబట్టి వైష్ణవులు ఏ విధంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువును గురు సేవ అంటాము. తర్వాత శిక్షా గురువులు, తర్వాత మిగతా గురువులందరూ వచ్చేసి వైష్ణవులే. కాబట్టి వైష్ణవులని ఎప్పుడు అపరాధం చేయడం వల్ల మనలోని భక్తి నశిస్తుందన్నమాట. కాబట్టి ఆ అపరాధాలు చేయకుండా వైష్ణవుల పట్ల వైష్ణవులకు మరి ప్రీతితో సేవ చేయాలి అని చెప్పారన్నమాట. ఇక కృష్ణుడి పైన అనన్య భక్తి ఉండాలి. కృష్ణుడే కదా సర్వస్వం. కాబట్టి కృష్ణుడు లేకపోతే మనకు పంటలు పండుతాయి. ఆహారం ఇచ్చేది ఎవరు? కృష్ణుడే. మరి ఆహారము తిన్న తర్వాత జీర్ణం చేసేది ఎవరు? కృష్ణుడే. కాబట్టి శక్తి మనలో శక్తి ఎవరిది అంటే కృష్ణుడిదే. ఆయన కృష్ణుడు లేకపోతే మనం ఉన్నామంటే మన జీవితం అంతా మనకు గాలి ఇచ్చింది కృష్ణుడే. కాబట్టి మన శరీరంలో చైతన్యం ఇచ్చింది కూడా కృష్ణుడే. అది వదిలేస్తే పరమాత్మగా ఉండి చైతన్యం ఇవ్వకపోతే గనక ఈ దేహాన్ని శవం అంటాం గదా! కాబట్టి కృష్ణుడి పైన అనన్యమైన భక్తి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం చెప్పినాడు. అనన్యమైన చింతన నా చింత చేసే నా భక్తుల్ని స్వయంగా నేనే యోగము, క్షేమము చూస్తాను అంటాడనమాట. ఆ విధంగా భగవంతుడు ఎంతో కరుణామయుడు. ఇక దయ మన పైన భగవంతుడు ఏ విధంగా అయితే చూపిస్తారో ప్రతి జీవిపై దయ కలిగి ఉండాలి. ఇదే భూత దయ అంటారు. జీవదయ. కాబట్టి జీవ రుణము ఇది తీర్చుకోవాలి. ఈ విధంగా మనము జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. కాబట్టి అనేక జీవులు ఏవైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి భగవంతుడి యొక్క సంతానమే, బిడ్డలే. అహం బీజ ప్రదాతాహ అని చెప్పాడు గీతలో భగవంతుడు. అంటే ఈ ఈ ప్రకృతిలో ప్రకృతి తల్లి, మరి తండ్రి కృష్ణుడు. ఆ యొక్క బీజాలు ఎవరంటే కృష్ణుడివే. కాబట్టి ఆ బీజము ద్వారా వచ్చిన ఈ జీవులు మనమంతా ఎవరుంటాయో గనక జీవాత్మలు మనమంతా ఎవరైతే ఉన్నామంటే గనక మనమంతా వచ్చేసి ఆయన యొక్క సంతానమే. కాబట్టి ఒక తండ్రి ఉన్నాడనుకోండి, 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి. దాంట్లో కోడి కోడి అనే ఒక పిల్లవాడున్నాడు. మనిషి అనే ఇంకో పిల్లవాడున్నాడు. ఈ మనిషి అనే పిల్లవాడు వచ్చేసి కోడి అనే పిల్లవాడిని కోసుకొని నాకు చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి కోసుకొని తింటే ఆ తండ్రి ఊరికే ఉంటాడా? ఎందుకంటే ఆ కోడి గూడా తన కొడుకే గదా! కాబట్టి ఒప్పుకుంటాడా కృష్ణుడు? ఒప్పుకోడు. కాబట్టి శిక్షిస్తాడు. నరకానికి పంపిస్తాడు. అదే జీవదయ కలిగి ఉండాలి. జీవుల పట్ల మనము దయ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ దయ లేనప్పుడు భగవంతుడు మన భక్తిని స్వీకరించడు. కాబట్టి రసికానందుల జీవిత విశేషాలు ప్రధానంగా రసిక మంగళ గ్రంథములో వివరించబడ్డాయి. అనేకమైన గ్రంథాలున్నాయి. కాబట్టి ఆయన రసిక మంగళ గ్రంథంలో చెప్పారు. రసిక మంగళ గ్రంథములో 25 ప్రముఖ లీలలు ఉన్నాయంట. కాబట్టి అవేంటంటే గనక ఇక్కడ చెప్పుకుంటున్నాం. శ్రీ శ్రీ రసికేంద్ర దేవ గోస్వామి అని కూడా అంటారు ఈయనని. ఎవరిని? రసికానంద మహాప్రభువుని. హరే కృష్ణ. ఈయన యొక్క 25 ప్రముఖ లీలలు ఏంటంటే గనక రసిక మంగళ ఆధారంగా సంక్షిప్తంగా ఇక్కడ చెప్తున్నాము మనము. అద్భుత జననము, భక్తిపరమైన కుటుంబములో అవతరించడం ఒకటి. ఈయన ఎక్కడ జన్మించాడంటే గనక మరి భక్తిపరమైన కుటుంబములో జన్మించడమే అద్భుతం. అద్భుత జననం. కాబట్టి ఆయనకు ఒకటి. బాల్యంలోనే కృష్ణ భక్తి రావడము రెండవది. చిన్నతనం నుంచే హరినామంపై ఆసక్తి కలిగి ఉండేవారన్నమాట ఆయన. అసలు చిన్నప్పుడు కృష్ణ అంటే ఆయనకి చాలా ప్రేమ. కాబట్టి శ్యామానంద ప్రభువును గురువుగా స్వీకరించారు. శ్యామానంద మహాప్రభు మరి శ్యామానంద మహాప్రభుని గురువుగా స్వీకరించేసి ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి
గురు కృపాని పొందారు. ఆ విధంగా ఆయన దగ్గర దీక్ష స్వీకరించాడు. వైష్ణవ జీవితానికి పూర్తిగా అంకితం కావడం అనేది విశేషము. ఈ జన్మ మరి ఈ దేహము ఎవరిదంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ వచ్చేసి ఒక జన్మ అయితే గనక ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే గురువు రెండవ ద్విజ ద్విజ అంటే రెండవ జన్మకు సంబంధించిన తండ్రి ఆయన. కాబట్టి ఆ విధంగా వచ్చేసి శ్యామానంద ప్రభువుని గురువుగా స్వీకరించి గురుకృప పొంది మరి వైష్ణవ జీవితానికి పూర్తిగా అంకితం చేసి వైష్ణవ సేవలో కృష్ణ సేవలో అంకితమైపోయినాడు. గురు సేవలో ఆదర్శంగా నిలవడము, గురువు ఆజ్ఞను ప్రాణంగా భావించడము ఇది అపరాధం కదా. గురువు యొక్క ఆజ్ఞను తిరస్కరించడం అనేది వైష్ణవ అపరాధం. కాబట్టి అందుకే చెప్పినాడు ఇక్కడ గురు సేవలో ఆదర్శంగా నిలిచాడంట. గురువు ఏది చెప్తే అది చేయడం, గురువు ఆజ్ఞను ప్రాణంగా భావించేవాడంట. అంటే ఏదైతే ఆజ్ఞ చేయకపోతే ఆయన గురువు చెప్పిన ఆజ్ఞను ఆ పనిని పాటించలేకపోతే ప్రాణం పోయేలా వాడు ఏ విధంగా అయితే విలవిలలాడతారో ఆ విధంగా భావించేవాడంట, ప్రాణంగా భావించేవాడంట. హరినామ సంకీర్తన ప్రచారము అనేక గ్రామాల్లో భక్తిని వ్యాప్తి చేయడం, దొంగలను భక్తులుగా మార్చడం, కరుణతో వారి హృదయాలను మార్చడం, ఈ విధంగా ఆయన గొప్ప మరి లీలలు చేశారు ఆయన. ఆ విధంగా వచ్చేసి మద్యపానం తీసుకునే వాళ్ళకు కూడా ఉపదేశం చేసేవాళ్ళంట. దురలవాట్ల గురించి చెప్పేసి వాటిని విడిపించి భక్తి మార్గంలో నడిపించడం, ఇటువంటి అనేక భక్తి మార్గం నడిపించే ఆ గ్రామాల్లో మరి అనేక గ్రామాలకు వచ్చేసి పర్యటించి ఆయన భక్తుల్ని మార్చినారు. కాబట్టి ఆ విధంగా ఉగ్ర ఏనుగును శాంతింపచేసి హరినామ ప్రభావంతో ఏనుగును వినయంగా మార్చడం అనేది మరి క్రూర జంతువులు కూడా శాంతింపబడతాయి. దేని ప్రభావం వల్ల అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే విషయము మరి జార్ఖండ్ అడవిలో వచ్చేసి చైతన్య మహాప్రభు మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కీర్తన చేస్తూ ఉంటే మరి మరి వైర్యమును వీడి శత్రు జంతువులు కూడా అందరూ కలిసి చైతన్య మహాప్రభు నృత్యం చేసినాయన్నమాట. కాబట్టి అటువంటి లీల మనము గురువుల ద్వారా విన్నాం కదా చైతన్య చరితామృతంలో. కాబట్టి ఆ విధంగా వచ్చేసి క్రూర మృగాలు సైతము శాంతింపబడతాయి. ఆయన సన్నిధిలో హింస తగ్గిపోయింది. కాబట్టి రాజులకు కూడా ఉపదేశం చేశారంట. పాలకులను ధర్మ మార్గం నడిపించడం అంటే నేటి భౌతిక జగత్తులో వచ్చేసి మరి భౌతికమైన ఈ మాయ యొక్క ప్రభావం వల్ల వచ్చేసి రాజులు కూడా కొన్ని విషయం తెలియక అంటే అజ్ఞానం వలన కొంత అంటే ధర్మ జ్ఞానము గురువుగా మరి ఇవ్వాల్సిన బాధ్యత గురువుకు ఉంది. కాబట్టి ఆయన వాళ్లకు పాలకులకు ధర్మ మార్గాన్ని బోధించాడంట. గీతా శాస్త్రం ఏదైతే ఉందో మరి ధర్మం అంటే గీత, భగవంతుడు ధర్మాన్ని ఎవరు చెప్పారంటే భగవంతుడు చెప్పినది. కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించే బాధ్యత ఎవరిదంటే గనక, ఆచరింప చేసే బాధ్యత ఎవరంటే గనక మరి ఆ రాజు గురువు యొక్క భగవంతుడి యొక్క ప్రతినిధి. కాబట్టి ఆయన ఇచ్చిన ధర్మాన్ని ఆయన పాటింపజేయాలి ప్రజలతోటి అని చెప్పేసి ఇటువంటి బోధ చేసి ఆ పాలకులను కూడా ధర్మ మార్గంలో నడిపించారనమాట. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మ విహీన పశు సమాన. కాబట్టి ఓ రాజా నీవు ధర్మంగా ఉండు, అప్పుడు నీ ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి అన్నట్టు. కాబట్టి ఆ విధంగా నడిపించారంట. తర్వాత గిరిజనులకు సైతం కృష్ణ భక్తి బోధన చేశారు. మరి కొండలలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో గిరిజనులు, వాళ్ళకు కూడా మరి అక్కడ దేవాలయాలు స్థాపన చేసి మరి ఏ విధంగా సేవ చేయాలో ఇవన్నీ మరి నేర్పారు. రాధాకృష్ణుల వైభవమైన ఉత్సవాలు నిర్వహించడము, వైష్ణవ సేవకు ప్రాధాన్యము ఇవ్వడము, అన్నదానము మరియు ప్రసాద వితరణ వంటి అనేక
బృహత్తరమైన కార్యాలు ఆయన దశకానంద మహాప్రభు చేయడం జరిగిందనమాట. ఇక చాలా మందికొచ్చేసి మరి వైష్ణవ సేవలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేసినాడు ఆయన. అన్నదానం అంటే ఏమి? ప్రసాదం అనమాట. కృష్ణ ప్రసాదాన్ని వితరణ చేయాలి గదా! కాబట్టి అందుకే గదా! మన ఇస్కాన్ ఫౌండర్ అండ్ ఆచార్య మరి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఏం చేస్తున్నారంటే గనక ఖచ్చితంగా అన్నదానం చేయాలి అని చెప్తాడనమాట. కాబట్టి భక్తులకి కృష్ణ ప్రసాదాన్ని ఇచ్చినప్పుడే ఆ ప్రసాదం యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళు భక్తులుగా అభక్తులైనప్పటికి కూడా భక్తులుగా మారిపోతారు. అంటే ప్రతి ఒక్కరిలో వచ్చేసి నిద్రావస్థలో ఉంటుందన్నమాట. దాన్ని జాగృతం చేస్తుంది కృష్ణ ప్రసాదం. కాబట్టి ఆ విధంగా ఆ వైష్ణవుల యొక్క చేతులతోటి మరి కృష్ణ మంత్రాన్ని జపం చేసినప్పుడు మరి కృష్ణుడి సమర్పణ చేసినప్పుడు ఆహార పదార్థాలు ఎంతో మరి దివ్యమై ఉన్న ప్రసాదాలుగా మరి మహాప్రసాదంగా మారి మరి ఆధ్యాత్మిక జీవనం వైపు మనస్సును మళ్లించే విధిగా వెళ్తుందన్నమాట. కాబట్టి ప్రసాదాలు చాలా విలువైనవి. చాలా జీవితాలు మనుషుల యొక్క జీవితాలు మార్చేస్తాయి అవి. కాబట్టి వైష్ణవ సేవకు ప్రాధాన్యం ఇచ్చాడు. అన్నదానము మరియు ప్రసాద వితరణ. మరి శాస్త్రజ్ఞులతో కూడా ఆధ్యాత్మిక చర్చలు చేసేవాడంట. శాస్త్రజ్ఞులు అంటే ఎవరు? మాయ చేత జ్ఞానము అపహరింపబడిన వారు. వాళ్ళ జ్ఞానం ఉంది. కానీ భౌతిక జ్ఞానం అది. కాబట్టి వాళ్ళతో చెప్పేవాడనమాట. నాయనా అది కాదు. నువ్వే పరిశోధనలు చేసినా భౌతికంగా వచ్చేసి ఈ దేహానికి పనికొచ్చేది మాత్రమే, ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే. కానీ శాశ్వతమైన ఆనందం అందులో రాదు. ఈ దేహాన్ని, ఈ మన ఇంద్రియాలని భగవంతుడి సేవలో నీ జ్ఞానాన్ని కూడా ఉపయోగించినప్పుడు మాత్రమే నీకు భగవంతుడు మరి తన ధామానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ విధంగా చేయని చెప్పి చర్చ చేసేవాడన్నమాట. కాబట్టి అనేక మందికి దీక్ష కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి హరినామ దీక్ష ఇచ్చేసినాడు. అందరూ శిష్యులుగా మార్చేసేసినాడు చాలా మంది. కాబట్టి శిష్యులకు నామజపం యొక్క గొప్పతనం బోధించాడు. చూడండి, శిష్యులకు నామజపం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మరి ఈ జపమాల తోటి జపం చేసే మహత్యం ఏమిటి అనేది నేర్పాడనమాట. అంటే నామజపము యొక్క గొప్పతనం ఏంటంటే గనక ఇక్కడ ధ్యానం కూడా ఇక్కడ అక్కడ మనకు వస్తుంది. స్పర్శ అంటే పంచేంద్రియములు మరి పవిత్రమైపోతాయి ఈ హరినామ జపం చేయడం వల్ల. ఇవన్నీ ఇట్టి ప్రాముఖ్యత ఏదైతే ఉందో, హరినామ జపం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో మరి అది గోలోక బృందావన ధామాన్ని కూడా తీసుకెళ్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట, బోధించారు. శిష్యులకు నామజపం యొక్క గొప్పతనం బోధించడము, గత కష్టాల్లో ఉన్న భక్తులను రక్షించడం. చూడండి, కష్టాల్లో ఎవరైనా భక్తులు ఉంటే గనక పరదుఃఖ దుఃఖి. వైష్ణవుడు ఎవరంటే పరదుఃఖ దుఃఖి. పరులు ఎవరైతే దుఃఖంతో ఉన్నారంటే గనక ఆయన కూడా దుఃఖించి తనకే కష్టం వచ్చిందని భావించి మరి కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విధంగా వైష్ణవుడి యొక్క గుణం అది. కాబట్టి కష్టాల్లో ఉన్న భక్తులను రక్షించడము, అహంకారులలో వినయాన్ని కలిగించడము. అహంకారం, నేనంటే నేను, ఏమనుకున్నావు అని చెప్పేసి అహం. కాబట్టి అహం ఉంటుంది, ప్రతి జీవిలో ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని, నాయనా నీవేంటి, నీవెవరు, నీకెందుకు అహంకారము, నీ జీవితం నీదనుకున్నావా, నీకు స్వతంత్రం ఉందనుకున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రార్థించడానికి, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు తినడానికి ఇవన్నీ ఏం లేదు నాయనా. నీకు అన్నం ఇచ్చింది భగవంతుడే, నువ్వు అన్నం తిన్న తర్వాత జీర్ణం చేసింది భగవంతుడే, ఇప్పుడు నువ్వు మాట్లాడే ఆ శక్తి ఇచ్చింది భగవంతుడే. ఆ భగవంతుడే గనక నీ హృదయస్థ పరమాత్మగా లేకపోతే గనక ఆ మాటలే రావు నీకు నోటి నుంచి. కాబట్టి ఎక్కడొస్తాయి? నువ్వు శవం అంటాం కదా, చైతన్యం భగవంతుడు ఎప్పుడైతే హృదయ పరమాత్మగా ఉన్నప్పుడు జీవుడు మాత్రం ఉంటే కాదండి, జీవుడితో పాటు పరమాత్ముడు కూడా హృదయస్థ పరమాత్మలో నిలిచినప్పుడు మాత్రమే దేహానికి చైతన్యము. అదే చైతన్యం లేనప్పుడు నువ్వేమి మాట్లాడతావు అని చెప్పేసి అహంకారులకు బోధ చేసి వాళ్ళనంతా వినయాన్ని కల్పించాడు. జగన్నాథునిపై అపార భక్తి ప్రదర్శించాడు. జై జగన్నాథ్, హరి బోల్. కాబట్టి జగన్నాథుడు అంటే చైతన్య మహాప్రభుకు ఎంతో ఇష్టం.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి జగన్నాథుని పైన అపార భక్తి ప్రదర్శించడము ఇది ఎందుకు చైతన్య మహాప్రభు ఎప్పుడు జగన్నాథుడు సేవ చేస్తున్నారు. అక్కడ ఎప్పుడు జగన్నాథ్ పురిలోనే ఉండేవారు జగన్నాథుడు సేవ చేస్తూ. కాబట్టి మనము ఆ విధంగా మనం జగన్నాథ్ సేవ చేయాల్సిందే. కాబట్టి ఆయన జగన్నాథుడు అంటే ఎవరంటే గనక కలియుగ దైవం అంతే. ఆయన అనేక అద్భుతాల ద్వారా భక్తుల విశ్వాసాన్ని బలపరచడం చేసేవారు అనమాట. కాబట్టి ఆయన భక్తులలో విశ్వాసం రావాలంటే అద్భుతాలు చేశారంట. మరి భగవంతుడు ఆ విధంగా ఆయనకి శక్తినిచ్చినాడు, విశ్వాసాన్ని బలపరిచినాడు అనమాట. కాబట్టి శాస్త్రాన్ని తర్వాత భాగవత కథలను చెప్పేసి మరి ఎవరెవరు ముక్తిని పొందారు, ఎవరెవరు గోలోకానికి వెళ్ళారు అనేది ఇవన్నీ చెప్పారు. చివరి వరకు నిరంతర హరినామ సంకీర్తనలో ఉండడము చేశారంట. ఆయన తుది శ్వాస వరకు హరినామ సంకీర్తనోద్యమంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి సంకీర్తనలో ఉండడం జరిగింది. తన లీలలను సమాప్తం చేసి భక్తులకు నిత్య సేవ మార్గాన్ని చూపించడం రసికానంద ప్రభు బోధించిన ప్రధాన సందేశాలు. ఒకటి, గురుభక్తి లేకుండా భక్తి పరిపూర్ణం కాదు. సందేశం చూడండి. ఒకటేంటి? గురుభక్తి లేకుండా భక్తి పరిపూర్ణం కాదు. అంతే కదా. గురువు లేని విద్య గుడ్డి విద్య. అందులో ఆధ్యాత్మిక పరమైన విద్య అనేది ఆధ్యాత్మిక గురువు లేనిది సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుడు మనకు చిక్కడు దొరకడు. మనకు దొరుకుతాడు ఆయన? లేదండి. ఆయన అంత సులభంగా అందడు ఆయన. కాబట్టి ఎవరు పంపిస్తాడు? ఫస్ట్ గురువుని పంపిస్తాడు. కాబట్టి గురువు భక్తి ఖచ్చితంగా ఉండాలి. గురువుని సేవించి భక్తితో ఏ విధంగా అయితే మనం పరిపూర్ణం ఎప్పుడవుతామంటే గురు భక్తి కలిగినప్పుడు మాత్రమే అవుతామని ఒకటి. రెండవది, హరే కృష్ణ మహామంత్ర జపమే కలియుగములో ప్రధాన సాధనము. కలవు తత్ హరికీర్తనం కృతే ధ్యాయతో విష్ణు ద్వాపరే పరిచర్య త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయం కలవు తత్ హరికీర్తనం అన్నప్పుడు కలియుగమిక ధర్మం ఏంటంటే కనుక ఖచ్చితంగా మనము హరినామం జపం మహామంత్రాన్ని జపం చేయాలి. ఇదే వైష్ణవ సేవే భగవంతుని సేవ. మరి వైష్ణవుడు కృష్ణుడు వచ్చి నేరుగా తింటాడా అంటే, ప్రసాదం ఇస్తాం రానాయన కృష్ణ తిందురా అంటే నైవేద్యం పెడతాం రానాయన అంటే నైవేద్యం పెడతాము. తర్వాత ప్రసాదంగా దాన్ని మార్చుకొని వచ్చేసినాక వైష్ణవుని పిలిచి కూర్చోబెట్టేసి వాళ్లకు అంటే భగవంతుడు యజ్ఞము ద్వారా వైష్ణవుల ముఖత ప్రసాదాన్ని స్వీకరిస్తారని శాస్త్రాలు మరి ఆచార్యులు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మరి వైష్ణవుల సేవ ద్వారానే భగవంతుడు సేవ అందించబడుతుంది అని చెప్పేసి ఆయన యొక్క సందేశం ఇది, బోధన. ఆ తర్వాత ప్రతి జీవిపై జీవదయ కలిగి ఉండాలి. జీవదయ. కాబట్టి దయలేనివాడు దయం అంతే. కాబట్టి మానవుడంటే మద్యం మాంసం జూదం వ్యభిచారం నియమాలు పాటిస్తూ మరి ఆ జీవుల పట్ల దయను కలిగి చూపడం జీవదయ అనేది ముఖ్యం. హరే కృష్ణ. అందరూ వీడియోస్ ఆడియోస్ పెట్టుకోండి. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే జగన్నాథ బలభద్ర సుభద్రమాయికి జై జై గురుదేవ్కి జై. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద హరే ప్రణామాలు. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాత. అందరూ మీట్ చేసుకుని మాతాజీ. జగన్నాథుడు వచ్చినాడు మాతాజీ. జగన్నాథుడు వచ్చినాడు కృష్ణ. హరే కృష్ణ. అయిపోయింది చెప్పేసినా ఇదిగా అక్క ఫోన్
ఇది కూడా